ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మీరు ఏ పని మొదలు పెట్టినా కలిసి రావట్లేదా? ఆర్థిక సమస్యలతో, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అందుకు కారణం నరదిష్టి కావచ్చు. ఈ ప్రపంచంలో మనిషి కన్ను చాలా పవర్ఫుల్. నరదిష్టికి నాపరాయి కూడా పగులుతుంది అని పెద్దలు అంటూ ఉంటారు. మన చెడును కోరుకునే వారి చూపు మన జీవితం పైన దుష్ప్రభావం పడేలా చేస్తుంది. దీన్నే నరదిష్టి అని అంటారు. నరదిష్టి చాలా భయంకరమైనది. ఎదుటివారి ఏడుపులు, బంధువుల చెడు కళ్ళు ఇవన్నీ మన కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాయి. ఎవరికైనా నరదిష్టి తగిలితే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి? నరదిష్టి తగలకుండా ఎలాంటి పరిహారాలు పాటించాలి? ఇంట్లోకి లక్ష్మీదేవిని ఎలా ఆహ్వానించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నరదిష్టి తగిలిన వ్యక్తికి ఏ పని మొదలు పెట్టినా సరే ఆటంకాలు ఎదురవుతాయి. అనుకున్న పనులు పూర్తి కావు. నరదిష్టి తగిలిన వ్యక్తికి తరచూ అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ప్రశాంతంగా ఉండలేకపోవడం, నిద్ర పట్టకపోవడం, అనవసరంగా గాబరా పడడం, విపరీతమైన కోపం రావడం, అతిగా ఆలోచించడం, డబ్బు సమస్యలతో సతమతమవడం ఇలాంటి సంకేతాలు మీకు కనిపిస్తే ఖచ్చితంగా మీకు నరదిష్టి తగిలిందని భావించాలి. మీ ఇల్లంతా చెడు శక్తులతో నిండిపోతుందని సంకేతం. మీ ఇంటికి నరదిష్టి ఉంటే ఒక గ్లాసులో కొద్దిగా నీళ్లు పోసుకొని అందులో ఒక నిమ్మకాయను వేసి మీ ఇంట్లో ఒక మూలన పెట్టండి. ఇది చెడు దృష్టి ప్రభావాలను తగ్గిస్తుంది. తద్వారా మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. మీ ఇంట్లో చెడు శక్తులు ఉంటే అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. ఇంట్లో ఎక్కడ చూసినా చీమలు కనిపిస్తాయి. అలాగే మీ ఇంట్లో ఎల్లప్పుడూ పాలు పొంగిపోవడం, పాలు మాడిపోవడం ఇలా జరుగుతూ ఉంటే మాత్రం మీ ఇంట్లో ఖచ్చితంగా దుష్ట శక్తులు ఉన్నట్లే. అలాగే పెళ్లి కాని అమ్మాయిలకు కూడా భయంకరమైన నరదిష్టి తగులుతుంది. కాబట్టి వివాహం కాని ఆడవారు ఎడమ కాలికి నల్లదారం కట్టుకోండి. నరదిష్టి నుండి తప్పించుకోవచ్చు. ఇంటికున్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది. మన ఇంటి ముందుకు వచ్చే చెడు శక్తులను ఇంట్లోకి రానివ్వకుండా గుమ్మడికాయ ఆపుతుందని నమ్మకం. గుమ్మడికాయ మన కుటుంబాన్ని కాపాడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయను కట్టుకోండి. అలాగే ప్రతి శుక్రవారం రోజున ఒక నిమ్మకాయను 2 ముక్కలుగా కోసి వాటిపైన పసుపు కుంకుమలు చల్లి మీ ఇంటి గుమ్మానికి 2 వైపులా పెట్టండి. ప్రతి శుక్రవారం రోజు ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మనకున్న నరదిష్టి పూర్తిగా తొలగిపోవాలంటే ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో కాస్త రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఎవరికైనా నరదిష్టి తగిలితే అలాంటి వారికి తరచూ తలనొప్పి రావడం, వాంతులు అవ్వడం, అలాగే ఒంట్లో నలతగా ఉన్నట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా మగపిల్లలకు చాలా నరదిష్టి సోకుతుంది. మా ఇంట్లో మగపిల్లలు లేరని ఎంతో మంది దిష్టి పెడుతూ ఉంటారు. కాబట్టి మగపిల్లల కుడి చేతికి నరసింహస్వామి ఉంగరాన్ని పెట్టుకుంటే ఎంతటి నరఘోష నుండైనా తప్పించుకోవచ్చు. ఇక వివాహమైన స్త్రీలు తమ కాళ్లకు పసుపు రాసుకోవడం, పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల మీ సంతానంపై ఎలాంటి దిష్టి పడకుండా ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా నరదిష్టి ఎక్కువగా తగులుతుంది. కాబట్టి చిన్న పిల్లలకు మొలతాడును కట్టండి. దీనివల్ల పసిపిల్లలకు దిష్టి తగలకుండా ఉంటుంది. అలాగే రాత్రి సమయంలో కుక్క ఏడుపులు వినిపిస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం. మీ కుటుంబానికి ఏదో ఆపద రాబోతుందని సంకేతం. దిష్టి తీసి పడేసిన నిమ్మకాయలు, కొబ్బరికాయలు తొక్కితే మీ ఇంటికి చాలా కీడు జరుగుతుంది. కాబట్టి రోడ్డుపైన ఎక్కడైనా సరే దిష్టి తీసిన వాటిని తొక్కకుండా జాగ్రత్త పడండి. పూజ గదిలో ఉండే కుంకుమను ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటే మన పైన ఎటువంటి నరదిష్టి ఉండదు. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా రాళ్ల ఉప్పును చూడండి. ఉదయం రాళ్ల ఉప్పును చూడడం వల్ల మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. చాలా మంది ఆడవారు చిన్న విషయానికే ఏడుస్తూ ఉంటారు. స్త్రీలు చీటికి మాటికి ఏడుస్తూ ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది.
మీ ఇంట్లో ఎవరికైనా నరదిష్టి సోకితే రాళ్ల ఉప్పుతో దిష్టి తీయండి. నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే మన ఇంటికున్న నరదిష్టి తొలగిపోవాలంటే ఏదైనా ఒక మంగళవారం రోజు 21 ఎండు మిరపకాయలు తీసుకుని దండలా చేసి దానిని మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఇలా చేస్తే మీ ఇంటికున్న భయంకరమైన కనుదిష్టి తొలగిపోయి మీ కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది. అలాగే నరదిష్టిని పోగొట్టే శక్తి సాంబ్రాణి పొగకు ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఇంట్లో సాంబ్రాణి పొగను వేయండి. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మనలో చాలా మంది ఊరికే కాళ్ళు ఊపుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కూడా మీ ఇంటికి దరిద్రం పడుతుంది. అలాగే వ్యాపారాలు చేసేవారు ఏదైనా మంగళవారం రోజున ఒక ఎరుపు రంగు వస్త్రంలో కొంచెం రాళ్ల ఉప్పు వేసి మూట కట్టి దానిని మీ వ్యాపార స్థలం ముందు కట్టండి. ఇలా చేస్తే మీ వ్యాపారానికి ఉన్న కనుదిష్టి మొత్తం తొలగిపోతుంది. దీంతో మీ వ్యాపారం మంచి అభివృద్ధిలోకి వస్తుంది. మీ ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించకుండా ఉండాలంటే ప్రతి శుక్రవారం రోజున మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు సంతోషంగా అడుగు పెడతారు. మీ ఇంట్లో గర్భిణీ స్త్రీ ఉంటే ఆమె బయటకు వెళ్ళినప్పుడల్లా వేప ఆకులను వెంట తీసుకెళ్ళమని చెప్పండి. ఆమె ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆ వేప ఆకులను కాల్చేయండి. ఇలా చేయడం వల్ల గర్భిణీ స్త్రీలకు నరదిష్టి తగలకుండా ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే వెంటనే దుప్పట్లను మడత పెట్టాలి. అలా చేయకపోతే దుప్పట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. ముఖ్యంగా మనం డబ్బులను దాచిపెట్టినట్లే ఇంట్లో ఉన్న చీపురును కూడా దాచిపెట్టాలి. అందరికీ కనిపించేలా ఇంట్లో ఉన్న చీపురును పెట్టకూడదు. మీ ఇంటికి వచ్చిన అతిథుల కన్ను మీ ఇంట్లో ఉన్న చీపురు మీద పడితే ఎన్నో నష్టాలు జరుగుతాయి. దిష్టి సోకిన చీపురుతో ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇల్లంతా కటిక పేదరికంతో నిండిపోతుంది. అలాగే ప్రతి అమావాస్య రోజున ఇంటి యజమాని ఖచ్చితంగా దిష్టి తీసుకోవాలి. అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే మీ ఇంటికున్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. అలాగే ఇంటి ముందు వినాయకుడి పటం ఉంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆర్థికంగా బాగా స్థిరపడతారు. అలాగే ఇంట్లో యాక్వేరియం ఉంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఇది నరదిష్టి ప్రభావాన్ని తొలగిస్తుంది. పైన చెప్పిన జాగ్రత్తలను పాటిస్తే నరదిష్టి నుండి బయటపడి ఆనందకరమైన జీవితాన్ని పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.